హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ PraSu. సో ఈరోజు అయితే నేను మోతీచూర్ లడ్డు. సో ఏంటి నూనె లేకుండా మోతీచూర్ లడ్డు ఏంటి అనుకుంటున్నారా? సో ఇప్పుడు చూసేయండి ఎలా చేయాలో చెప్పేస్తాను. సో దీనికైతే ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసేసుకొని దాన్ని వాటర్లో సోక్ చేసేసుకోవాలి. సో దీన్ని అట్లీస్ట్ 4 to 5 hours నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం మిక్సీలో చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ అంతా కూడా వంపేసి మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో దీంట్లో వాటర్ అనేటువంటిది యాడ్ చేయొద్దు. సో అంతలా కావాలి, మరీ పొడి పొడిగా ఉంది అంటే జస్ట్ ఒక 10 ml 20 ml అట్లా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఎందుకంటే ఆల్రెడీ నానింది కాబట్టి మరీ అంత పొడిలాగా ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి శనగపప్పు ఏదైతే ఉందో ఆ పిండిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నటువంటి ఆ పిండిలో మనము ఒక చిటికెడు వంట సోడా, సో చూపిస్తున్నాను కదా, ఇంత చాలా లెస్ క్వాంటిటీ. సో అవసరం లేదనుకుంటే స్కిప్ కూడా చేసేయచ్చు, నాట్ నెసెసరీ. అదేవిధంగా కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని పిండిని మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా చూపిస్తున్నటువంటి విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్, కలిపేసుకోవాలి. సో ఈ విధంగా కలిపేసుకున్నటువంటి ఈ పిండిని అయితే ఇప్పుడు మనము డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. సో స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ కానివ్వండి, లేదా మనం కర్రీస్ చేసుకుంటాం కదా నాన్ స్టిక్ ప్యాన్స్, మూకుడు టైపు, సో అది కానివ్వండి. స్టవ్ పైన పెట్టేసుకొని దాన్ని హీట్ చేసేసుకోవాలి. సో దీనికైతే నేను కొంచెం నెయ్యి అయితే అప్లై చేశాను. సో వెన్న కూడా అప్లై చేయొచ్చు, లేదా ఇంకా మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా నెయ్యి అనేటువంటిది అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ శనగపిండిని కొంచెం కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా కడాయిలో, నాన్ స్టిక్ కడాయిలో పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా. సో దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా పెట్టేసుకొని దీనిపైన అయితే మూత పెట్టేసుకోవాలి. 5 minutes మూత పెట్టేసి క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేటువంటిది అస్సలు హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టి ఒక 5 minutes ఉంచేస్తే లోపల చక్కగా కుక్ అవుతుందన్నమాట. సో ఆ 5 minutes తర్వాత మళ్ళీ వీటిని తిప్పేసేసుకోవాలి. సో ఇలా స్టిక్ తోటి తిప్పి పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటినీ కూడా తిప్పి పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes అయితే మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలన్నమాట, కుక్ అవ్వనివ్వాలి. సో ఈ విధంగా సిమ్లో పెట్టేసి లిడ్ అనేటువంటిది పెట్టి ఉడికించుకోవడం వల్ల లోపల అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది, పచ్చివాసన అనేటువంటిది ఉండదు, చాలా చాలా బాగుంటుంది. సో తీసుకున్నటువంటి పిండి అంతా కూడా ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్ పైన వేడి చేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇదైతే టోటల్గా అందరూ తినేలాగా ఉండేటువంటిది. సో ఎంత చెయ్యరాని వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ తినడానికి చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ స్వీట్ని చాలా చాలా ఈజీగా హెల్దీగా తినేయచ్చు ఫ్రెండ్స్. సో జనరల్గా చాలామందికి స్వీట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, బట్ లావ్ అయిపోతామేమో, ఆయిలీ ఫుడ్, నెయ్యి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్తో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇట్లా ఈ విధంగా ఆయిల్ లెస్గా వితౌట్ షుగర్ చేసుకుంటే ఆ స్వీట్స్ ఎవరు తిన్నా ఎంత తిన్నా నో ప్రాబ్లం అన్నమాట. హెల్త్కి అయితే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు స్వీట్ తినాలన్న కోరిక కూడా తీరుతుందన్నమాట. సో అందుకని స్పెషల్లీ అలాంటి వాళ్ళ కోసం ఈ స్వీట్ని అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
సో దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నాతో కామెంట్ చేసుకోండి ఏ విధంగా ఉంది అనేటువంటిది. సో వీటినైతే అన్నిటినీ పిండి మొత్తం కూడా ఈ విధంగా వేయించేసుకోవాలి. దాని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా. సో మనము ఆల్రెడీ ముందు నాన్ స్టిక్ ప్యాన్లో వేయించి పెట్టుకున్నటువంటి వాటిని మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సో వీటిని మళ్ళీ ఒకసారి నాన్ స్టిక్ ప్యాన్లో వేసి ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించేసుకోవాలి, వేయించేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లోపల ఏమైనా కుక్ అవ్వకుండా, చూస్తున్నారు కదా ఇప్పుడు నేను కట్ చేస్తుంటే కొంచెం కూడా పచ్చి అనేటువంటిది తగలట్లేదు, పిండిలాగా కొంచెం కూడా లేదు. సో సాఫ్ట్గా కట్ అయిపోతుంది. కానీ ఇంకా కొంచెం ఫ్రై అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ప్యాన్లో వేయించేసేసుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఇంకా రిమైనింగ్ అంటే మనము పిండి అందులో పెట్టుకునేటప్పుడు కొంచెం కొంచెం కొన్ని లావుగా ఉబ్బడము అట్లా జరుగుతాయి కదా. సో అట్లా వాటి కోసం ఏమవుతుంది అంటే ఇలా చేసుకోవడం వల్ల సో పీసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల లోపల కూడా కంప్లీట్గా పచ్చివాసన అనేటువంటిది లేకుండా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. సో ఆ లోపు అయితే డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో వేయించేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి చల్లారిపోయినటువంటి ఈ పీసెస్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. సో వీటికైతే మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. సో మనం సన్న బూందీ ఏ విధంగా అయితే చేస్తామో అలా కొంచెం పొడి రవ్వలాగా చేసేసుకోవాలన్నమాట. సో సన్న బూందీ తెలుసు కదా అందరికీ. సో ఆ టైప్లో కొంచెం రవ్వలాగా ఇలా చేసేసుకోవాలి. సో మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దు పిండిలాగా. సో ఇప్పుడు మనం అదే నాన్ స్టిక్ ప్యాన్లో నేనైతే తేనెతో చూపిస్తున్నాను. సో ఈ తేనె వచ్చేసి నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను కదా, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 1/2 కప్పు పిండిని అయితే పక్కన పెట్టాను బూందీని. రిమైనింగ్ దానికైతే వచ్చేసి ఒక 3/4 కప్పు తేనెనైతే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఒక 1/2 కేజీ ఉంటుంది తేనె అనేటువంటిది. సో బాయిలింగ్ హీట్ అనేటువంటిది చేయకూడదు అంటారు. సో బట్ ఇది మరీ హెవీ బాయిలింగ్ అయితే కాదు, జస్ట్ నార్మల్ హీట్ అన్నమాట, అది కూడా సిమ్లో పెట్టేసి. సో ఈ విధంగా కొంచెం ఇలా నురగలాగా వస్తుంది. కొంచెం వేడైనప్పుడు ఈ విధంగా నురగలాగా రాగానే సో మనకి ఇదే దీని యొక్క హీట్ అన్నమాట, అంతే. దాంట్లోకి మనం సో టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి బూందీ పౌడర్ ఏదైతే ఉందో దానినైతే చక్కగా తేనెలో వేసేసి కలిపేసుకోవాలన్నమాట. సో ఇది మరీ హెవీ బాయిలింగ్ అయితే కాదు, జస్ట్ ఒక 5 మినిట్స్ హీట్ చేస్తామంతే, అది కూడా సిమ్లో, హైలో అస్సలు పెట్టకూడదు. సో ఈ విధంగా మనం గ్రైండ్ చేసింది మొత్తం నేను ఒక చిన్న కప్పు తీసాను అన్నాను కదా, అది ఇంకొక మెథడ్లో చూపిస్తాను. సో రిమైనింగ్ అంతా కూడా ఈ విధంగా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమే. సో మీరు కావాలంటే దీనికి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బట్ న్యాచురల్గా ఉండాలి కదా, అందుకని ఫుడ్ కలర్ అనేటువంటిది అయితే నేను యాడ్ చేయలేదు. ఒకవేళ యాడ్ చేసినా ఇది తేనె కలర్కి అది డామినేట్ చెయ్యదు అంతలా, ఇదే డామినేట్ చేస్తుంది, అందుకనే వేయలేదన్నమాట. సో దీన్ని అయితే చక్కగా ఈ విధంగా వేసి కలిపేసుకోవాలి. సో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కూడా స్టవ్ పైన హీట్ చేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ను అయితే కట్టేసేయాలి. స్టవ్ను కట్టేసి ఒక 5 to 10 మినిట్స్ దీన్ని చల్లారనివ్వాలి. మరి మనం ఇంత వేడిలా ఉన్నప్పుడైతే లడ్డు చేయలేం కదా. సో కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న సైజులో లడ్డు అయితే కట్టేసుకోవాలి.
సో మీకు నచ్చినటువంటి సైజులో మీరు చేసేసుకోవచ్చు. అంతే, చక్కటి తేనెతో ఆయిల్ లేకుండా మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం 1-2-3 డేస్ తర్వాత కొంచెం డ్రై అనేటువంటిది అనిపించవచ్చు, పొడి పొడిగా అనిపించవచ్చు. సో దానికోసం అయితే మీరు అంటే స్టోర్ చేసుకోవాలి ఎక్కువ రోజులు అనుకుంటే అయితే సో కొంచెం నెయ్యి వేసుకుంటే అది ఎప్పుడుకి ఫ్రెష్ అనేటువంటిది ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇది చక్కగా ఒక 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. సో నాకు తెలిసి అయితే నేను అంతకంటే ఎక్కువ క్వాంటిటీ అయితే చేయను. సో మీరు కొంచెం ఆయిలీగా తినాలి, మాకు నెయ్యి అనేటువంటిది ఎక్కువ కావాలి అనుకుంటే సో తేనెలో నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవచ్చు. లేదా లడ్డు చేసేప్పుడైనా సరే దానిపైన నెయ్యి వేసేసుకొని, నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని చేసేసుకోవచ్చు. సో ఆయిల్ అనేటువంటిది యూస్ చేయకుండా ఉంటే బెటర్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే నేను హెల్దీగా అని చెప్తున్నాను కాబట్టి చాలా బాగుంటుంది. సో మోతీచూర్ లడ్డు అయితే రెడీ. సో ఇప్పుడైతే నేను పక్కన పెట్టుకున్నటువంటి రిమైనింగ్ పొడిని బెల్లంతో ఏ విధంగా చేయాలి అనేటువంటిది చూపిస్తున్నాను. దీనికైతే కొంచెం 1 కప్పు అన్నాను కదా, దానికి వచ్చేసి ఒక 1/2 కప్పు బెల్లం పొడిని తీసుకున్నాను. దాంట్లో కొంచెం బెల్లం మునిగేలాగా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసాను. సో బెల్లం కరిగిన తర్వాత దీన్ని మూకుడులోకి సో కొంచెమే వాటర్ వేసాను కాబట్టి థిక్నెస్ ఎక్కువ ఉంది. సో దాన్ని వడకట్టడానికి ప్రాబ్లం కాబట్టి నేను డైరెక్ట్గా అలాగే వంపేసి లాస్ట్ చెత్త అయితే తీసేసాను అనమాట. సో బెల్లంలో కొంచెం చెత్త వస్తుంది కదా, అందుకని సో వడకట్టకుండా ఈ విధంగా చేశాను. సో ఇప్పుడు ఈ బెల్లంని అయితే చక్కగా కొంచెం తీగ పాకం వచ్చే వరకు బాయిల్ చేసేసుకోవాలి. సో షుగర్ కంటే బెల్లం బెటర్ కదా మనం ఏదైనా స్వీట్స్ చేసుకోవడం కోసము, అందుకని నేను బెల్లంతో చూపిస్తున్నాను అనమాట. కానీ బెల్లం కూడా హెవీ బాయిలింగ్ అనేటువంటిది మాత్రం అంత మంచిది కాదు హెల్త్కి, అంటే ఇలా పాకాలు పట్టడం అనేటువంటిది. సో నార్మల్ హీట్ అయితే ఓకే అనమాట. సో ఇలా లేత పాకం అయితే వచ్చేంత వరకు మనం బాయిల్ చేసేసుకొని దాంట్లో కూడా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి మోతీచూర్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇందులో వేసి చక్కగా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసేసుకొని కొంచెం చల్లారనిచ్చి దీన్ని కూడా లడ్డూలాగా కట్టేసుకోవడమే ఫ్రెండ్స్. సో ఈ విధంగా మోతీచూర్ లడ్డు అయితే 2 రకాలుగా నేను ఇప్పుడు చూపించడం జరిగింది. ఒకటైతే తేనెతోని, ఇంకొకటైతే బెల్లంతో అనమాట. సో ఈ విధంగా 2 రకాలుగా హెల్త్కి చాలా హెల్దీగా ఉండేటువంటి మోతీచూర్ లడ్డూనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీకు కనుక హెల్దీగా కావాలనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. సో అదే ఇంకా ఒక విషయం ఏంటి అంటే ఈవెన్ పాకం పట్టడం రాని వాళ్ళు అండ్ బూందీ చేయడం రాని వాళ్ళు ఎంత ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎంత పర్సంటేజ్ కాలవాలి, బూందీ అనేటువంటిది ఎలా కాల్చాలి అదంతా తెలియని వాళ్ళు, బేసికల్గా స్వీట్స్ చేయడం రాని వాళ్ళు ఎవరైనా సరే దీన్ని చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కంపల్సరీగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. సో నా వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. సో ఇప్పుడు మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.